ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దాహానికి విద్యార్థులు బలైపోతున్నారు. ఎంతో భవిష్యత్తున్న పసి ప్రాణాలు అర్ధాంతరంగా నేలవాలుతున్నాయి. ఏమాత్రం మానవత్వం లేకుండా రూపాయితో సహా ఫీజులు మొత్తం టైంకి కట్టాల్సిందే అని యాజమాన్యాలు హుకుం జారీ చేస్తుండటంతో ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రిన్సిపల్ నిలవండి. ప్రిన్సిపల్ మీరేనా? నువ్వు అన్నావు కదా పిల్లలు నా కూతురు తిట్టారేసి నీకెవడిచ్చాడు? నా కూతురు తిట్టారేసి తప్పు చేసి నా తప్పు చేసిన నువ్వు ఒక ఆడదానివే కదా. నువ్వు అదే 15-16 ఏళ్ళ నుంచి వచ్చునుగా నువ్వు ఒక ఆడదానివే కదా. ఆ పిల్లల వయసులో పిల్లలు చెప్పండి నేను కడతా కదా. నా బిడ్డలు తిట్టారేసి ప్రిన్సిపల్ కన్నదా పెంచిందా? ఎందుకు కాదా? నా స్థాయి నుంచి హాస్పిటల్ యశోదలు వేసుకున్నాను. నా బిడ్డ బతకడం ఇవ్వు ఎక్కడ హాస్పిటల్ పట్టుకోనండి. మేడ్చల్ శ్రీ చైతన్య పాఠశాలలో ఫీజు చెల్లించలేదని ప్రిన్సిపల్ రమాదేవి తిట్టడంతో అఖిల అనే 10వ తరగతి విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం ఆ విద్యార్థిని చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. దీంతో విద్యార్థిని తల్లి కుమార్తె కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. 2 లక్షలు ఇస్తా తన కూతుర్ని తనకు తెచ్చివ్వాలంటూ పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తన కూతురు వెంటిలేటర్ మీదుందని, పాఠశాల యాజమాన్యాన్ని నమ్మినందుకు తన కుమార్తెను చేతులారా చంపుకుంటున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. చదువు చెప్పే గురువు కాబట్టి నీకు అవును వేయించర్లో నీకు స్కూల్లో ఉన్న మట్టుకే నీకు రెస్పాన్స్ వేయించరు. మా ఆయనకి మీ బాబు మారిపోయిండు, మీ బాబు పట్ట అయిపోయింది, మీ బాబు మేడం ఇంకా రాకపోతే ఇక్కడ ఉంది. నేను గంటకు సార్ ఫోన్ చేస్తే చూసుకున్నా మేడం. నేను అది నాశనం అయిపోయింది. నా బిడ్డ పోయి నా కొడుకు పోయి నేను నీ స్కూల్ ముందే సూసైడ్ చేసుకున్నాను. నా బిడ్డకి భూలోకంలో లేనప్పుడు నేను ఉండను. నీ స్కూల్ ముందే చచ్చిపోతా. నేను చచ్చిపోను అనుకోదు. నీ స్కూల్ ముందే పండుకుంటా చచ్చిపోతా. స్కూల్ ముందు ఎందుకో తెలుసా ఆ పిల్లల్ని ఎట్లా చదువుతున్నావు లిఫ్ట్ వేసుకొని రాగలని సరిపోదే. నువ్వు రెడీ రాగలను నీకెవడిచ్చిన తల్లిలా చూసుకోవాలి పిల్లల్ని. 16 ఏళ్ళ వయసులో ఫాస్ట్ ఉంటుంది వాళ్ళ వయసు. ఆలోచన ఇచ్చే శక్తి కూడా చదువు వేరేలా ఉంటుంది. మెచ్యూరి మైండ్ కాదు. వాళ్ళని ఇబ్బంది పెట్టే రైట్స్ మనకు లేవు. పేరెంట్తో టార్చర్ చెప్పి నువ్వు నా బిడ్డనే కాదు ఎంతమంది పిల్లల ఇబ్బంది పెడతావు నాకు తెలుసు. ఆసియా నా ఫ్రెండు, లక్ష్మి నా ఫ్రెండు, పిల్లలు ఉన్నారు. డబ్బుల విషయంలో నువ్వు ఎంత బాధ పెడతావో నాకు తెలుసు. నా బిడ్డకి ఏమైనా నువ్వు భూమి మీద ఉంటావు. ఎంప్లాయ్ అయితే నీ మేనేజ్మెంట్ అనాలనుకోండి దక్క తీసుకుపోయారు. ఎందుకో 22,000 కొన్ని ఇచ్చి పంపించారు. లాస్ట్ ఇయర్ పండింగ్ కూడా అన్నారు. కన్నా నా కొడుకు అన్నా చెప్తే పేరెంట్స్ మీటింగ్ అప్పుడు పాప అందరి కిందకు వస్తే ప్రిన్సిపాల్ మేడం ఫీజు కట్టలేదని గొడవ చేసింది పాప మీద. ఆ ఇన్సల్ట్కి ఫీల్ అయింది. ప్రిన్సిపల్ మేడము నేనేం తప్పు చేసినా ఫీజు కట్టకపోతే పేరెంట్స్ని ఇబ్బంది పెట్టాలి, నేనేం చేసినా అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేసిందని స్కూల్ కాడ నుంచి ఏడ్చుకుంటూ వచ్చింది. మా ఇంట్లో పని ఉంటుంది, పోలమ్మ అని ఉంటుంది. పోలమ్మకు కూడా చెప్పింది. పోలమ్మ ప్రిన్సిపల్ మేడం నన్ను చాలా టచ్. నేను నైటీ మీదనే ఉన్నా. వెళ్దాం పా ప్రిన్సిపల్ కాడికి, నేను మాట్లాడతా. ఆమెకి ఎవరు ఇచ్చారు మిమ్మల్ని తిట్టే రైట్స్ ఫీజుల గురించి నేను చెప్తా అన్నది. నా బిడ్డ చాలా డిప్రెషన్గా ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకుంది. యశోదలో ఉంది. యశోదలో అడ్మిట్ అయింది. పేరు అఖిల. వెంటిలేటర్ మీద ఉంది. 50% ఛాన్స్ అన్నారు. అసలు నా బిడ్డ అంత అట్లాంటి ఆలోచన కూడా ఉండదు నా బిడ్డకి. నాకేం వీళ్ళు ఇబ్బంది పెడతారు. ప్రిన్సిపల్ మేడం ఇబ్బంది పెట్టిందని అయితే చెప్పింది. 3 రోజుల మంచి ఏడ్చింది. రోజు ఏడ్చింది. మేము వస్తానంటే కూడా మా ఫ్రెండ్స్ ముందు ప్రిన్సిపల్ మేడం నువ్వు తిట్టే మా ఫ్రెండ్స్ ముందు పరుగు పోయినట్టు అనిపించింది. వద్దు నువ్వు బోమాకు మమ్మీ, నీ కోపం ఎక్కువ, నువ్వు బోమా. ఏ రోజు కూడా నా పిల్లలు 2 ఇయర్స్ నుంచి చదువుతున్నా ఎప్పుడు కూడా ఒక మేడం ఒక మాట అన్నదాన్ని కాదు, ఒకళ్ళని ఒక మాట అనేదాన్ని కాదు. నా పిల్లలతో పాటు వేరే పిల్లలకు కూడా బాక్సులు పంపించిన. నాది మామూలు పొజిషన్ అయినా పిల్లలకు అన్నం లేని పిల్లలు కూడా చాలా మందికి అన్నం 10th క్లాస్ చదువుతుంది. ఇంటి పక్కన వాళ్ళకి, బిల్డింగ్ వాళ్ళకి, అపార్ట్మెంట్ వాళ్ళు అందరూ చెప్పింది
ప్రిన్సిపల్ ఫీజు గురించి నన్ను ఇబ్బంది పెట్టిందని మా ఇంట్లో పని ఆమె కూడా చెప్పింది 90,000 ఇవ్వని చెప్పారు. ఎంత ఫీజు ఎంత యాక్చువల్లీ? 90,000 ఇవ్వ కట్టాలన్నారు. లాస్ట్ ఇయర్ కొంచెం పెండింగ్ ఉంది, మొత్తం కలిసి మనం 22,000 ఇచ్చిన. అయితే ఇంగ్లీష్లో తక్కువ మార్కులు వచ్చినాయని లాస్ట్ 1 మంత్ 2 మంత్స్ క్రితం బాబుని టార్చర్ చేశారు.